హాయ్, అందరికీ నమస్కారం. చూశారు కదా, ఈరోజు మా ఇంట్లో లంచ్లోకి పన్నీర్ కర్రీ. పన్నీర్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. అయినా చేసుకునే విధానంలో ఎప్పుడైనా దాదాపు మసాలాలు ఉంటాయి. మసాలాలు లేకుండా కూడా చాలా టేస్టీగా వండుకోవచ్చు. ఈరోజు మా ఇంట్లో పన్నీర్ కర్రీ కూడా అలా చేసిందే. క్యారెట్ బీన్స్ ఆవిరికి ఉడికిస్తున్నామని కొన్ని బ్రహ్మి ఆకులు కూడా అలాగే పక్కన పెట్టాము. నార్మల్గా అయితే పోపులో కరివేపాకు వేసుకున్నట్టుగా వేసేసుకోవచ్చు. మీరు చూస్తూ ఉండండి, ఇందులో ఉల్లి వెల్లుల్లి కూడా లేదు. మామూలుగా అన్ని కూరలలో వేసుకున్నట్టే జీలకర్ర ఆవాల పోపు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, కాస్త కరివేపాకు, కాస్త పుదీనా. ఈ మధ్య కూరలలో మునగాకు పొడి వేద్దాం అని అనుకుంటూనే ఏదో రకంగా మర్చిపోతున్నాను. ఈరోజు గుర్తుపెట్టుకొని కావాలని మరీ మునగాకు పొడి కూడా వేశాను పోపులో. ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు. మేమైతే మోస్ట్ ఆఫ్ ద రెసిపీస్ పులుపు ఉంటే బ్యాలెన్స్ చేయడం కోసం కాస్త తీపి బెల్లం కూడా వాడుతూ ఉంటాం. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. ట్రస్ట్ మీ, ఈరోజు ఇలా దగ్గరికి వచ్చేలా వండుకున్నాం కాబట్టి మసాలాలు అవసరం లేదు అని అనిపించిన గ్రేవీ కర్రీస్లో కూడా మసాలా లేకుండా అంతే కమ్మగా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి మసాలాలు వేసుకోవడం వల్ల మనం బాగా అడిక్ట్ అవుతాం వాటికి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ముందు ఆవిరికి ఉడికించుకున్న క్యారెట్ బీన్స్ అండ్ బ్రహ్మి ఆకులు కూడా వేసాము. తర్వాత పన్నీర్ ముక్కలు. అప్పుడప్పుడు మధ్యలో కాస్త కారం తక్కువగా ఉండడం, లేదంటే మసాలాలు తక్కువగా తినడం వల్ల మనకి ఆ బ్యాలెన్స్ ఏర్పడుతుంది. లేదంటే కంప్లీట్గా స్పైసెస్ పెంచుకుంటూ వెళ్తే లాంగ్ రన్లో అది మంచిది కాదు కదా. అండ్ ఇలా కొంచెం కారం తక్కువ, మసాలాలు తక్కువగా వేసుకోవడం వల్ల మనము కర్రీ పోర్షన్ కూడా ఎక్కువగా తింటాం. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.